అక్కడంత పని పెట్టుకుని సినిమా హీరోయిన్లా ఫ్లవర్ని చూస్తూ పోజ్ ఇచ్చింది చూడు. ఓసే బక్కదనా, నిన్నేనే. ఎముకల గూడు తప్ప ఏం లేదనుకున్నాను గాని ఈ ఇంటి కూడు తిని కొవ్వు పట్టిందే నీకో. ఒసే నిన్నేనే. సిన్నమ్మగారు, కడుపులో గుద్దానంటే కక్కుతావు. పిలుస్తుంటే వినపడలేదా? చెవిటి దానిలా నటిస్తున్నావా? అయ్యో లేదమ్మగారు, ఏదో ఆలోచనలో ఉండిపోనాను. నువ్వు పెద్ద అబ్దుల్ కలాం మనవరాలు. మరి ఎర్రబస్సు రంగును చూసి నోరెళ్లబెట్టేదానివి ఏరోప్లేన్ ఎలా కనిపెట్టారని ఆలోచించగలవా? పదవే, అఖిలక్క నిన్ను పిలుచుకురమ్మంది. పల్లకి తెమ్మంటావా? అయ్యో వద్దు సిన్నమ్మగారు. అబ్బా, వీలు పడితే తెమ్మనే. పచ్చడి కింద కొట్టేస్తాను నేను. బెళా. చిచి, దీని వెనకాల నేను వెళ్ళడం ఏంటి? నా రేంజ్ ఏంటి, దీని రేంజ్ ఏంటి? ఒక నిమిషం ఆగి వెళ్తాను. ఏంటి పార్వతి, ఇప్పుడు కన్నీళ్ళేటి? ఆపు, అమ్మగారు సొత్త సంపేస్తారు. ఎంతసేపే హారతి? త్వరగా తీసుకురా. హారతి పళ్ళం ఖాళీగా పంపించకుండా కానుక వేసి పంపించినానా? సారీ పార్వతి, వాళ్ళకి లేదు. మై, నీ దగ్గర ఏమనుందా? సారీ బ్రో, నా దగ్గర కూడా లేవు. నా దగ్గర కూడా లేవే. తీసుకో పార్వతి. మూడు సార్లు హారతి తిప్పి 3 తులాల బంగారం నొక్కేశావే. భవానీ, 3 కాదు
పార్వతి విఘ్నతకు నమ్మకానికి 30 తులాలు వేసిన తక్కువే. నాన్న పదండి, కుడికాలు ముందు పెట్టి పదండి. ఆంటీ, థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. ఈ ఇంటి కోడళ్ళం, ఘట్టమనేని ఇంటి కోడళ్ళం అనడానికి వినడానికి ఘనంగాను గర్వంగాను ఉందాంటీ. ఆంటీ, జీవితాంతం ఈ ఘట్టమనేని ఇంటి సేవ చేసుకుంటాను. పదండి. పదండి. పార్వతి, పార్వతి, ఎందుకు పెద్దబాబు గారు ఇట్ట చేస్తున్నారు? కళ్ళు మూసినా తెరిసినా మీరే కానొస్తున్నారు. లేవంగానే మిమ్మల్ని చూడాలనిపిస్తుంది. పొద్దు ముగిసినప్పుడు మీకు గుడ్ నైట్ చెప్పి పడుకోవాలనిపిస్తుంది. మాటి మాటికి మీరే గుర్తొస్తున్నారు పెద్దబాబు గారు. ఇట్టా తలుచుకోవడం తప్పేమో. నన్నేం చేస్తున్నానో తెలియట్లేదు. తప్పైతే పెద్ద మనసు చేసుకుని మన్నించండి. దీనికి మెంటలెక్కిందా ఏంటి? అదే చంపలేసుకుంటోంది. నీకసలు బుద్ధి లేదు పార్వతి. కళ్ళల్లో ఎట్టుకుని చూసుకునేటోళ్ళని గుండెల్లో ఎట్టుకుని చూడాలనుకుంటున్నావు. తప్పు చేస్తున్నావు. నీకేం పోయే కాలం వచ్చినది. వామ్మో, దీన్ని పిచ్చి కుక్కేమైనా కరిచిందా ఏంటి? అద్దంలో చూసుకుని తిట్టుకుంటుందేంటి?
ఏం మాట్లాడుతుంది? ఏమీ వినపడి చావట్లేదో. చి, పో. ఏడికన్నా పోయి ఒక్కదానివే కూసని ఎందుకిట్టా సేతున్నానని ఆలోచించు. ఎన్ని మార్లు చెప్పినా నువ్వు మారవు. నీకు అర్థమైతే కదా నా గోడు. చిచి, ఏమైనా అంటే రోషం వస్తుంది. వద్దు, మన బతుకులు అంతే. ఆలోచనలు ఆశలు అస్సలెట్టుకోవద్దు. అయ్యో పార్వతి, నీ మనసులో ఏముందో నాకే తెలియట్లేదు. ఎందుకు తిడుతున్నావు? పార్వతి, సిన్నమ్మాయి గారు, నీలో నువ్వే ఏదో మాట్లాడుకుంటున్నావు. ఏమైంది? అదే మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను అమ్మాయి గారు. నాకేమైనాదో ఏమో మనసంతా పిండేసినట్టు అవుతున్నది. అట్టనే సూతూ ఉండాలనిపిస్తుంది. ఆకలేయట్లేదు, తినబుద్ధి కాదు. ఒకటే ఆలోచన. ఏం ఆలోచిస్తున్నానో కూడా తెలియదు. ఎప్పుడు తెల్లారుద్దా అని ఎదురు చూద్దా ఉంటాను. ఎప్పుడు పొద్దు మూసి దీపాలు వెలిగిస్తారా అని కళ్ళార్పకుండా తిరుగుతా ఉంటున్నాను. అన్ని పనులు చేస్తా కానీ ఏదో ఒక పని మర్చిపోతున్నాను సిన్నమ్మాయి గారు. ఏటైనా నాకు ఏటీ తెలియట్లేదు. ఈ గుండె గుదిబండ లెక్క బరువెక్కుతున్నది. నీకేమైందో నాకు అర్థమైంది పార్వతి. ఏటైనదమ్మాయి గారు? చెప్తాను గాని ముందు నువ్వు చెప్పు. నువ్వు ప్రేమలో పడ్డావా? అదేటమ్మాయి గారు అట్టా అనేసినారు? అవును పార్వతి, ప్రేమలో పడినప్పుడే మనల్ని మనం మర్చిపోతాం. ఆ ప్రేమ కోసం ఏమైనా చేస్తాం. మనల్ని నడిపించే పంచభూతాల్ని మర్చిపోయి మనం నడుస్తున్నామంటే అప్పుడు ప్రేమే మనల్ని నడిపిస్తుందని అర్థం. ఒక్కసారి నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావో, ఎవరి గురించి ఆలోచిస్తున్నావో అని అర్థం చేసుకో. మహి కోసం నేను పడ్డ తపన, నరకం, ఆవేదన ఇవన్నీ ప్రేమలోంచి పుట్టుకొచ్చినవే. అవేవి బాధ పెట్టవు మనం ప్రేమను గెలిపించుకుంటే. మాతా ప్రేమసాగరి నమస్కారం. ఏంటి అంట్లు తోముకునేదానికి ప్రేమ పాఠాలు నేర్పిస్తున్నావా ఐశ్వర్య మాచినేని? పార్వతి డౌట్ అడిగితే చెప్పానంటీ. దీని బొంద, దీన్ని చూస్తేనే డౌట్ వస్తుంది. ఇక దీనికేం డౌట్లొస్తాయి? చూడమ్మా ఐశ్వర్య, చావు తప్పి కన్ను లొట్టబోయింది నీకు. గేటు దగ్గర కుక్కలా పడేసి నిశ్చితార్థానికి వెళ్లిపోయిన సీన్ మర్చిపోయావా? ఆంటీ, వాట్ ఆర్ యు టాకింగ్? నువ్వు దీంతో ఇలాగే టాకింగ్ చేసావనుకో, మళ్ళీ గేటు, రోడ్డు, లోయలు చూడాల్సొస్తుంది. పార్వతికి జ్ఞానోదయం చేయబోయి నువ్వు ఎక్కడ మళ్ళీ ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటావేమోనని నా భయం. అలాంటిదేం లేదాంటీ. పార్వతి, కూల్. ఏంటే పార్వతి, ప్రేమలో పడ్డావా అనగానే సినిమా స్టైల్లో ప్లేట్ కింద పడేసి షాక్ ఎక్స్ప్రెషన్ ఇచ్చావు. కొంపదీసి నిజంగా ప్రేమలో పడ్డావా? అట్ట మాట్లాడకండి సన్నమ్మ గారు. కొంపతీసి పడ్డా ఈ కొంపలోనే నిన్ను తగలబెడతారు. రోజు రోజుకి నీ మొహంలో గ్లామర్ కూడా పెరుగుతోందే. మనసులో ఆశలు పెరిగితే ఇక్కడ అందం, ఆనందం పెరుగుతాయి. గోళ్ళు జుట్టు కత్తిరించుకున్నట్టు కోరికల్ని కత్తిరించుకుంటేనే బావుంటావు. లేదంటే కత్తెర కాదు, కత్తికి బలవుతావు. జాగ్రత్త.
ప్రేమలో పడ్డావా? ప్రేమలో పడినప్పుడే మనల్ని మనం మర్చిపోతాం. ఆ ప్రేమ కోసం ఏమైనా చేస్తాం. ఏంటి? నాది ప్రేమ? నేను ప్రేమలో పడ్డానా? దేవుడా, ఏటయ్యా ఇది? నా మనసుతో ఎందుకు ఆడుకుంటున్నా? మహి, ఐఎమ్ సో హ్యాపీ. ఐఎమ్ సో హ్యాపీ మహి. లవ్ యూ బంగారం. కల్లో కూడా అనుకోలేదురా ఒప్పుకుంటావని. మదర్ ప్రామిస్. ఇదిగో ఈ ఉంగరం నా వేలికి తొడిగినప్పుడే ఇట్స్ లైక్ ఎ మ్యాజిక్. ఏంటో తెలీదు, గాల్లో తేలినట్టు, అమ్మ కడుపులో మళ్ళీ పుట్టినట్టు అనిపించిందిరా. లవ్ యూ మహి. లవ్ యూ సో మచ్ మహి. అయిపోయిందా? మహి, ఏంట్రా ఏమైంది? వల్లకాడైంది. ఏంట్రా ఇది? అవును, ఇదే నిజం. అర్థమైందా? ఎప్పుడైతే నీ చెత్తవేలికి ఉంగరం తొడిగానో అదిగో అప్పుడే చచ్చిపోయాను. మహి, ప్లీజ్ స్టాప్ ఇట్. చెప్తున్నా విను. ఇప్పటికే 190 సార్లు చెప్పాను, నన్ను చేసుకుంటే హాల్లో సోఫానో రాయినో రప్పనో చేసుకున్నట్టే అని. వినకుండా ప్రేమ గీమ అఖిలత్త కోడలు అక్క తొక్క పెద్ద డ్రామా చేసావు. ఏంటి మహి? నా బాధ, నా ప్రేమ డ్రామాలా కనిపించాయా? డ్రామానో గీమానో నాకు తెలీదు. నా దృష్టిలో మాత్రం నేను చచ్చిపోయాను అంతే. అమ్మకి చెప్పుకుంటావో అన్నయ్యకి చెప్పుకుంటావో నీ ఇష్టం. నేనింతే. ఇప్పుడే కాదు, 1000 జన్మలెత్తినా నువ్వు మాత్రం నాకు శత్రువ్వే. మహి, ఏంట్రా ఇదే? చెప్తున్నా కదా, నటిస్తాను. అమ్మ కోసం, అన్నయ్య కోసం, అందరి కోసం నీతో ఉన్న ప్రతి క్షణం నటిస్తా. నిస్తార్థంలో నటించా కదా, అలాగే నటిస్తా. తర్వాత నీ కర్మ. తప్పగా ఎలారా నా ప్రేమ నీకు అర్థమయ్యేది? ఎలారా?
ఈ గోల్డ్లో ఉంది నువ్వేనని నీకు తెలిసేది మహి. నేను బ్రతికిందే నీకోసం మహి. లవ్ యూ మహి. హాయ్ దేవా. హాయ్ చందు. ఘట్టమనేని దేవేంద్ర పేరులోనే కాదు, మనిషి మనసులో కూడా కడిగిన ముత్యమే. థ్యాంక్ యూ. ఆ పార్టీలో అందరూ బ్లాక్ థీమ్ కాస్ట్యూమ్ వేస్తున్నారు. ఇదిగో నీకోసం స్పెషల్గా డిజైన్ చేయించాను. ఎలా ఉంది? నైస్. థ్యాంక్ యూ. వన్ మోర్ స్పెషల్ గిఫ్ట్ ఫర్ యూ. ఆ గిఫ్ట్ ఈ రోజంతా నీతోనే ఉండాలి. నేనిచ్చే బహుమతి ప్రతి ఆడపిల్ల మనసు ఆ బహుమతి కోసం చందమామని చూసి కలలు కంటుంది. చందు, ఏంటా బహుమతి? తొలి ముద్దు. ఎస్ దేవా. ఈ ఉంగరం తొడిగి నిశ్చితార్థంలో నాలో సగమయ్యా. చందమామ లాంటి నీ నుదుట ప్రేమతో ముద్దు పెట్టుకోవాలనుంది. నీతో ఈ రోజంతా ఉండే ఈ హ్యాండ్కీని బహుమతిస్తున్నాను. నీ మనసుని తాకిన మరుక్షణం నా నుదుటిన నీ ముద్దుతో సంతకం చేయాలి. దేవా, దిస్ ఇస్ ఫర్ యూ. చందు, నువ్వు మాట్లాడే ప్రతి మాట ఐ లైక్ ఇట్. నా మనసు చెప్తే నా మనసు కోరుకున్న మరక్షణం నువ్వు కోరుకున్న బహుమతి ఇస్తుంది. కానీ
కానీ ఏంటి దేవా? పెద్దగా సెంటిమెంట్స్ పట్టించుకోను కానీ కానీ ఇప్పుడు ఈ మధ్య కొన్ని కారణాల వల్ల పట్టించుకోవాల్సి వస్తుంది. నా జీవితంలో ఓటమి ఎరగను. బిగ్గెస్ట్ టెండర్స్ ఇన్ గట్టం లేని బిజినెస్. లైక్ ఖచ్చితంగా టెండర్ పోతుందన్న క్షణంలో ఇదిగో ఈ హ్యాంకీనే నా విజయానికి, టెండర్స్ దక్కడానికి నాలో ధైర్యం నింపింది. ఓ అవునా? ఎవరిచ్చారు? ఆంటీ ఇచ్చారా దేవా? లేదు చందు, పార్వతి ఇచ్చింది. వాట్? అవును చందు, పార్వతి ఇచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాతో పాటే ఉంటుంది. ప్రతి విజయంలో నాతో ఉంది. నేను చాలా మంది గొప్ప వాళ్ళ స్టోరీస్ విన్నాను, షాక్ అయ్యాను. ఏంటి ఇంత గొప్ప వాళ్ళు ఇలా ఉంటారా అని. సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్కి వెళ్లే ముందు ఖచ్చితంగా రైట్ లెగ్కి ఫస్ట్ ప్యాడ్ కట్టుకుంటాడు. సనత్ జయసూర్య పాకెట్లో సెంటిమెంట్ ఖర్చు పెట్టుకుంటాడు. నరేంద్ర మోడీ అమ్మ ఆశీర్వాదంతోనే ఏ పనైనా స్టార్ట్ చేస్తాడు. చాలా మందికి ఇలా సెంటిమెంట్స్ ఉన్నాయి. అప్పుడు అర్థమైంది ఈ ఖర్చు విలువ ఏ మాయనో మంత్రమో కాదు, మంచి మనసుతో మన బాగ్ గురించి ఆలోచించే వస్తువు మనతో ఉంటే గుండెల ధైర్యం వెయ్యంతలవుతుంది. ఆ ధైర్యమే గెలిపిస్తుంది. ఆ ధైర్యమే పార్వతి ఇచ్చిన ఈ చిన్న ఖర్చు. నా సక్సెస్ సీక్రెట్లో ఇది ఒకటి. ఎస్ దేవా, ట్రూ. నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. ఓకే, ఐల్ గెట్ రెడీ. పార్వతి, మేకోటి పార్వతి, నా బ్రతుకుని బండలు చేయడానికి వచ్చావే? నువ్విచ్చిన సత్తు రేకు దేవాకి స్వర్ణమైపోయింది. కూరల్లో మిగిలే కరివేపాకు అనుకున్నా, అందరినీ మనసు గెలిచే అరిటాకువి. నీ బతుకు కుక్కలు చింపిన విస్తరి చెయ్యకపోతే నా పేరు రుద్రపాటి చంద్రముఖే కాదు. కొడతా, నీ బ్రతుకు మీద కొడతా. తమ్ముడు, తమ్ముడు గణేశా, ఏటే నువ్వేనా ఇట్ట ప్రేమగా
తమ్ముడు గణేష్ అని పిలిచింది? నాన్న కాకపోతే నిన్నెట్ట ఎవరు పిలుస్తారు చెప్పు? బండోడా సచ్చినోడా దున్నపోతా అని పిలిచే మా అక్క అంత ప్రేమగా ఎందుకు పిలుస్తున్నదా అని నా అనుమానం. ఇయాలా నీ చేతికి రాఖీ కడతాన్రా గని ఎట్ట కోపడుతుంది చెప్పు? నా కాన డబ్బులు లేవు, ముందే చెప్తున్నా. డబ్బులు ఇస్తారని రాఖీ కడతారా ఏంటి? బాలేటోడివిరా నువ్వు. ఇటీ అరే నా తమ్ముడు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాల. అక్క, మందార పువ్వు అంటే నీకు ఇష్టం కదక్క, తీసుకో అక్క. ఏంటే పక్కపక్కమని నవ్వుతూ తీసుకుంటావు అనుకుంటే మూతి మీద కోతి కొరికిందాన్లా మొహం అలా పెట్టావేందక్క? నువ్వు పైసలు ఇయ్యొద్దు, పువ్వులు ఇయ్యొద్దు, ఒక చిన్న మాట రసాలు. తస్సదియ్యా, నాకు అర్థమైంది లేవమ్మ సౌందర్య, నీ బిడ్డను పెళ్లి చేసుకుంటానని మాట ఇవ్వాలి అంతేగా. నాకు కాకుండా ఇంకెవరికైనా ఇచ్చి పెళ్లి చేస్తే కాళ్ళు ఇరగొట్టిస్తాను. చేసుకుంటాను లేవే, నానే చేసుకుంటాను. చెయ్యట్టు. అబ్బా, ఇప్పుడు చాలా సంతోషంగా ఉందిరా గాని మనసంతా తేలిగ్గా ఉందిరా. నువ్వు ఇట్టాగే సంతోషంగా ఉండాలక్క. నేను బాగా చదువుకొని కలెక్టర్ నై కారు కొంటాను. నిన్ను మహారాణిలా వెనుక సీట్లో దర్జాగా కూర్చోబెడతాను. అయ్యనేమో పక్క సీట్లో కూర్చోమంటాను. మరి మీ బావగారిని ఎక్కడ కూర్చోబెడతావురా గాని? సీట్ ఎందుకే దండగా, వెనకాల డిక్కీలో కుక్కేద్దాంలే. ఊరి ఎదవో నిన్ను. అక్క అక్క గది గది గిట్ట నవ్వినప్పుడే నీ కానికిద్దాం అనుకున్నా. ఏంటి అది? నువ్వు కళ్ళు మూసుకో చెప్తా. కళ్ళు మూసుకో అక్క. అక్క కళ్ళు తెరుద్దక్క, అట్టనే చేతులు చాపు. చేతులు చాపు, చేతులు చాపక్క. ఇప్పుడు చూసి ఈ కానుకెట్టా ఉందో చెప్పాలక్క. గని నా కోసం, ఈ అక్క కోసం
పట్టు చీర తెచ్చినావా? ఇన్ని డబ్బులు ఎక్కడివిరా గాని? బడిగిపోతే రోజు అయ్యే 20 రూపాయలు ఇచ్చేటోడు కదా, ఆ డబ్బులని జమ చేసి ఈ చీర తీసుకొచ్చా. బావుందా? నా తమ్ముడు లెక్కనే బంగారంగా గొప్పగా ఉందిరా గాని. చాలా బాగుంది, సంతోషంగా ఉందిరా. అశో, సర్లేరా, అమ్మగారింటికి గొప్పలు వస్తున్నారట, వంట చేయాలి. నువ్వు వెళ్ళి చదువుకోరా. చదువుకో కలెక్టర్ తమ్ముడు. పార్వతి, ఐశ్వర్యమ్మ గారు గంట గంటకు నిన్నే తలుచుకుంటున్నారు. ఎందుకు సాంబాబాయ్? తెలిసి అడుగుతున్నావా, తెలియకుండా అడుగుతున్నావా? నీ వల్లనే కదా బేటి చిన్న బాబుకు చిన్న అమ్మాయికి నిశ్చితార్థం జరిగింది. నాదే ఉంది సాంబాబాయ్, వాళ్ళ నుదుటిన రాత రాసుంది, ఆయన అది అంతే. బాబాయ్, అమ్మగారు వస్తున్నారు. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. నమస్తే. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. మా ఆహ్వానాన్ని అందుకుని ఇక్కడికొచ్చిన మీ అందరికీ మా అభినందనలు. వ్యాపారానికి మాత్రమే కాదు, మా ఫ్యామిలీకి బాగా దగ్గరగా ఉన్నవాళ్ళని మాత్రమే ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. మీరందరూ వచ్చినందుకు నిజంగా నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మా గారాల కొడుకు చిన్నవాడు ఘట్టమనేని మహేంద్రని తను ప్రేమతో గెలుచుకున్న మాచినేని ఐశ్వర్యను ఈ పార్టీకి గ్రాండ్ గా వెల్కమ్ చెప్తున్నా. మా పెదబాబు ఘట్టమనేని ప్రిన్స్ దేవేంద్ర, రుద్రపాటి చంద్రముఖిలకు గ్రాండ్ వెల్కమ్ టు ద పార్టీ.
దేనికైనా పెట్టి పుట్టాలి. అఖిలక్క కొడుకుల్ని చేసుకోబోతున్నారు కాబట్టి లక్షలు విలువ చేసే నగల్ని గిఫ్ట్లుగా ఇస్తున్నారు. అఖిలక్క తోడుకోడల్లని ఒక్కరైనా నాకు కనీసం ముక్కు పొడకైనా గిఫ్ట్గా ఇచ్చారా? నా కొడుకులిద్దరూ నా రెండు కళ్ళైతే కోడళ్ళిద్దరూ నా కనుపాపలు. దేనికైనా పెట్టి పుట్టాలి. అఖిలక్క కొడుకుల్ని చేసుకోబోతున్నారు కాబట్టి లక్షలు విలువ చేసే నగల్ని గిఫ్ట్లుగా ఇస్తున్నారు. అఖిలక్క తోడుకోడల్లని ఒక్కరైనా నాకు కనీసం ముక్కు పొడకైనా గిఫ్ట్గా ఇచ్చారా? నా కొడుకులిద్దరూ నా రెండు కళ్ళైతే కోడళ్ళిద్దరూ నా కనుపాపలు. ఈ ఇద్దరు జంటల కోసమే మా జంట బతికుంది. ఈ పార్టీ సందర్భంగా మా పిల్లలకు ఒకటే చెప్తున్నాను, మేక్ ఎ విష్. మీకేం కావాలో కోరుకోండి నాన్న. అమ్మా, మీరైనా సరే ఈ కోరిక తీర్చండి అని పేపర్లో రాసి బౌల్లో వేయండి. అది ఎంత పెద్ద కోరికైనా సరే తప్పకుండా తీరుస్తాం. We promise you. నాలుగు గోడల మధ్యన చెప్పడం వేరు, నలుగురు మధ్య చెప్పడం వేరు. మమ్మల్ని కట్టిపడేసే కోరిక ఏదైనా సరే తీర్చడానికి దేవా, ఏం రాసింది బావగారు? చెప్తాను. ఐశ్వర్య, గుడ్. చందు, చంద్రముఖి, డిఫరెంట్ వన్ బట్ స్పెషల్ వన్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మహి. ఎక్సలెంట్. ఏం రాశారు సార్? ఏం రాస్తారు? కోడళ్ళేమో కొంగు బంగారం అవ్వాలి అని, కొడుకులేమో కొడైకెనాలో కెనడాకో పెళ్ళయ్యాక హనీమూన్కి వెళ్ళాలి అని రాసుంటారు. గొంతెమ్మ కోరికలు కోరే నీలాంటి వాళ్ళు అలా కోరుకుంటారు భవానీ. నా పెద్ద కోడలు రుద్రపాటి చంద్రముఖి
దేవా గుండెల్లో సుస్థిరమైన స్థానం సంపాదించుకునేలా ఆశీర్వదించండని ఈ చీటీలో రాసుంది. అమ్మ చంద్రముఖి, నీ ముక్కే పొడవనుకున్నాను, నీ ఆలోచన ఇంకా పొడవే. నా చిన్న కోడలు, ఇద్దరు రత్నాల్లాంటి బిడ్డలు, ముగ్గురు ఒకే కోరికను రాశారు. అది మా పెళ్ళయ్యాక మేగోటి పార్వతి పెళ్లి చేయమని సవినయంగా కోరుతున్నాము అని. వావ్, హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. నిస్వార్థమైన కోరిక కోరారు. ఓకే, లెట్స్ ఎంజాయ్ ద పార్టీ. దేవా గుండెల్లో సిమెంటుతో నీ స్థానాన్ని కట్టుకున్నా అందరి గుండెల్లో మటుకు వంట మనిషి పార్వతే ఉంది చంద్రముఖి. మీ పెళ్ళవగానే పార్వతి పెళ్లి అవ్వాలని ఆలోచించారంటే ఏంటి దాని అర్థం? అర్థం అంతా వ్యర్థం. పార్వతి పెళ్లి కోసం చీటీ రాసిన చేతులతోనే దేవా దాని చెంప చెల్లు మనిపించేలా చేస్తానాంటీ. ఎప్పుడో ఒకప్పుడైతే నేను నోరు తెరవను. ఇప్పుడే ఇక్కడే 10 నిమిషాల్లో దాని గూబా గుయ్యమంటుంది. 1 minute. బేరర్, ఎస్ మేడం, చెప్పండి. ఈ జ్యూస్ తీసుకెళ్లి అక్కడ బ్లాక్ హాఫ్ సారీ అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయికి ఇవ్వు. అలాగే మేడం.
మేడం జ్యూస్. తీసుకోదనుకున్నాను, తీసుకుంది. ఇక దాని తల భూచక్రంలో తిరుగుతుంది చూడు. మేడం అది ఉమ్. తీసుకో, నువ్వు వెళ్ళు.
చందు, మిస్టర్ ఘట్టమనేని దేవేంద్ర, నా మదిని దోచిన రాజేంద్ర, నేను గిఫ్ట్ అడిగాను కదమ్మా, ఇంకా ఇవ్వలేదే. చందు, చందు, ఐ ఓకే? ఐఎమ్ ఆల్వేస్ రైట్, పర్ఫెక్ట్, స్ట్రాంగ్, బోల్డ్. ఓకే చంద్రముఖి, గో అండ్ టేక్ రెస్ట్. పార్వతి, గదిలోకి తీసుకెళ్ళు. అట్టగే అమ్మగారు. పెద్దమ్మగారు. ఏయ్, డోంట్ టచ్. నన్ను తాకే అర్హత నీకు లేదు, దూరంగా ఉండు. కీప్ డిస్టెన్స్. అఖిల, న్యూసెన్స్ అయ్యేలా ఉంది. చందు పొరపాటున కాక్టైల్ తీసుకున్నట్టుంది. హలో హలో ఎవ్రీబడి, I'm so lucky because I'm daughter-in-law of ఘట్టమనేని అఖిలాండేశ్వరి. ఆడవాళ్ళు తాగటం ఏంటి? ఏయ్, షట్ అప్. ఎవరది? నువ్వేనా నెక్లెస్ అంటే? ముష్టి ₹1,00,000 నెక్లెస్ పట్టుకొచ్చి ఎలిజబెత్ రాణిలా ఫీల్ అయ్యావా? చందు, నోరు జారుతున్నావు. కంట్రోల్ యువర్ సెల్ఫ్. వెళ్ళి పడుకో. గో. గిఫ్ట్లు ఇచ్చి ప్రాజెక్ట్ ఇమ్మని అడుక్కుని ఇలాంటి బెగ్గర్స్ ని పార్టీకి ఎందుకు రమ్మన్నారు? ఏ పార్వతి, నువ్వు నన్ను తాకే ముందు ఈ ఇంటి వంట దానివన్న సంగతి గుర్తుంచుకో. పాచి పనులు చేసి ఈ ముష్టి చేతులతో నన్ను టచ్ చేస్తావా? రుద్రపాటి చంద్రముఖి గురించి తెలుసా నీకు? 10 మంది డ్రైవర్స్, 20 మంది పిఏలు, 30 మంది పనోళ్ళు. ఏ రోజన్నా నాతో మాట్లాడాలంటే తల దించుకొని మాట్లాడతారు. నా వైపు కన్నెత్తి చూడ్డానికే భయపడేవాళ్ళు. అలాంటిది మేగోటి పార్వతి అనే నువ్వు నన్ను టచ్ చేయడానికి ఎంత ధైర్యమే నీకు? నువ్వు ఇంటి కుక్కవి. కుక్క పనేంటో తెలుసుగా. ఒక ముద్ద పెడితే తిని ఒక మూల పడుండాలి. అర్థమైందా? చందు, మైండ్ యువర్ బిజినెస్. అంతేగాని నా బిజినెస్కి సంబంధించిన వ్యక్తులను నువ్వు అనడానికి వీల్లేదు. అండర్స్టాండ్? సారీ దేవా, అంటే సారీ. పార్టీని ఎంజాయ్ చేయాలి కానీ అబాస్ పాలు చేయకూడదు.
డ్రింక్స్ మిక్స్ చేసింది ఎవరు? నానే అమ్మగారు.